యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో దేవుని ప్రజలైన మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ, బ్లెస్డ్, ప్రాస్పరస్ అండ్ ఫ్రూట్ఫుల్ న్యూ ఇయర్ 2025. మరి మీరందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క నూతన సంవత్సరం మీరు ప్రవేశించి ఉన్నారని, మరి ఎన్నో ఆశయాలతోటి, ఎన్నో మరి ఆకాంక్షలతోటి, ఎన్నో ప్రార్థనలతోటి మీరు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించున్నారని నేను నమ్ముచున్నాను. మరి దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి, మీ ఆశయాలను నెరవేర్చి, ఈ నూతన సంవత్సరాన్ని ఒక అద్భుతమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంవత్సరంగా మీ జీవితాల్లో మరి చేయాలని చెప్పేసి ఆశపడుతూ, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం మరి ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మీతో యెహెజ్కేలు గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే నాతో కలిసి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నిజంగా ఈ రోజులో మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో జరిగేటువంటి అనేకమైనటువంటి యుద్ధాలే కానివ్వండి, లేకపోతే ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి అరాచకాలు, పాపాలు, క్రైమ్స్, మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అంటే ఎవరో ఒకరి యొక్క హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయి. కనుక ఒక వ్యక్తి ఒక క్రియను చేయకముందు అతని హృదయంలో ఆ క్రియ మరి సృష్టించబడుతుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి దాన్ని పెంచి పోషించటం ద్వారా ఒక సమయం వచ్చేసరికల్లా అది ఒక యాక్షన్గా తన యొక్క జీవితంలో మరి ఒక ప్రవర్తనలో తన యొక్క జీవితంలో అది బయటపడుతూ ఉంటుంది. కనుక మరి ఈ యుద్ధాలన్నీ ఎక్కడ మొదలైనవి అంటే ఎవరో ఒకరి యొక్క హృదయంలో బయలుదేరింది. సో అందుకనే ఈ లోకంలో మనం సమస్యలను ఎదుర్కోవాలి అంటే, ఈ లోకంలోనే కాదు కానీ మన కుటుంబాల్లో కూడా మరి మనకున్నటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాలి, వాటిని జయించాలి. విజయవంతమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము, ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే కనుక తప్పనిసరిగా దాని యొక్క రూట్స్ మరి హృదయంలోనికి వెళ్ళిపోవాల్సిందే. మన హృదయంలో ఏదైతే ఉందో మన నోరు అది పలుకుతుంది, మన చేతులు ఆ పని చేస్తాయి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క నిర్ణయాలు, తర్వాత మన యొక్క శరీరము మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి, ఆ తలంపును బట్టే నడుస్తుంది. కనుక హృదయాన్ని గనక మనం సరిచేయగలిగితే, లేకపోతే హృదయాన్ని గనక మనం దేవునికి సమర్పించగలిగితే, దేవుడు మన హృదయాన్ని మార్చి నూతనమైన హృదయాన్ని మనకి ఇవ్వగలిగితే మన జీవితం పరిపూర్ణంగా మారిపోద్ది. ఎవరు ఊహించని రీతిలో మన యొక్క జీవితం పరిపూర్ణంగా మారిపోద్ది. అంతేకాకుండా మరి చెడు చేసేటువంటి వారు మంచి చేయడానికి వారు ముందుకు వస్తారు. అంతేకాకుండా మరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా ఎంతోమంది జీవితాల్లో యేసు ప్రభు కలిగించినటువంటి మార్పులు మనం చూస్తున్నాం. వారి యొక్క సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయం మారాలి. పైవేషము ఎంత మారినా దానివల్ల ప్రయోజనం లేదు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము, ఆ యొక్క కుత్సితము, ఆ యొక్క మత్సరము, కక్ష, క్రోధము, ఇవన్నీ కూడా ఏవైతే నీ హృదయంలో ఉన్నాయో అవి నాకు ఇచ్చేస్తే, వాటితో ఉన్నటువంటి ఆ హృదయాన్ని నాకు ఇచ్చేస్తే, నేను దాన్ని మార్చి కఠినమైన హృదయాన్ని తీసివేసి నేను మాంసపు గుండెను, అంటే మరి మెత్తనైనటువంటి హృదయాన్ని, మృదువైనటువంటి హృదయాన్ని నేను నీకు ఇస్తాను. కనుక మరి నీ హృదయాన్ని నాకు ఇవ్వమని చెప్పి ప్రభువు అడుగుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఈ క్రొత్త సంవత్సరంలో మన హృదయాన్ని మనం ప్రభువుకి సమర్పించినట్లయితే ఆయన మన హృదయాన్ని మారుస్తాడు. తద్వారా మన యొక్క మాటలు మారుతాయి, తద్వారా మన యొక్క ప్రవర్తన మారుతుంది, తద్వారా మన జీవితం అంతా కూడా మారుతుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకి మన యొక్క హృదయాన్ని ఇద్దాం. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది యెహెజ్కేలు భక్తుడు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము.
మరి యూదా వారికి ఆయన ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము. ఆ యొక్క ప్రవచనంలో ఎందుకు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఆయన ఎక్కడ వాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నాడు, ఎందుకు ఈ ప్రవచనం చెప్తున్నాడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్ళి మరి కొంచెం బైబిల్ చరిత్రను మనం మరి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు ఆల్రెడీ వినేసే ఉంటారు. కనుక వాక్యము మరి ఎంతోమంది దైవ సేవకులు మనకి మరి ఈ వాక్యం గురించి మనకి చెప్తూ ఉన్నారు. నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ప్రభువు నా హృదయంలో పెట్టినటువంటి ఆ యొక్క తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు ఒక ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి ఒక ప్రవక్త. మరి అలాంటి ఈ ప్రవక్త ఆయన యోదయలో పుట్టాడు. ఇశ్రాయేల్ దేశంలో యోదయ రాష్ట్రంలో ఆయన పుట్టాడు. మరి అయితే యోదయ రాష్ట్రంలో ఆయన పుట్టిన తరువాత ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన పుట్టినటువంటి ఆ యొక్క కుటుంబము అది ఒక యాజక కుటుంబము. లేవి వంశంలో నుంచి యాజక కుటుంబంలో నుంచి పుట్టాడు యెహెజ్కేలు. కనుక మరి యాజక వంశంలో నుంచి వచ్చినటువంటి అతనికి దేవుడు మరి ప్రవక్తగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆ వంశంలో లేకపోతే ఆ యొక్క కుటుంబంలో నుంచి మరి యాజకులే కాకుండా ప్రవక్తలు కూడా మరి వచ్చారట. సో యెహెజ్కేలు కూడా మరి ఒక యాజక వంశంలో పుట్టినటువంటి వాడు, తర్వాత ఒక ప్రవక్తగా దేవుని చేత పిలువబడినటువంటి వాడు. అయితే మరి ఆయన యోదయ రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఒక యాజకుడిగా తర్బీదు అవుతూ మరి ఒక దినాన దేవాలయంలో ఆయన మరి యాజక ధర్మం జరిగించడానికి మరి ఆయన సిద్ధపడుతూ ఆ విధంగా ఆయన పెరుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో సడన్గా మరి ఏం జరిగిందంటే యోదయ ప్రాంతము బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ద్వారా అటాక్ చేయబడింది. మరి మనం ఇశ్రాయేల్ యొక్క చరిత్ర చూసినట్లయితే ఇశ్రాయేలు దేశము 12 గోత్రాలు. అయితే సౌలు రాజుగా ఉన్నప్పుడు 12 గోత్రాలు, తర్వాత మరి దావీదు రాజు అయినప్పుడు కూడా 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. ఆ తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత కూడా 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా మరి 40 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత సొలొమోను తర్వాత ఇశ్రాయేలు దేశము 2గా విభజించబడింది. 10 గోత్రాలు వచ్చేసేసి ఇశ్రాయేల్ అని పిలువబడ్డారు. ఇక 2 గోత్రాలు అంటే యోదా, బెన్యామీను గోత్రము. కొంతమంది లేవీల్లో ఉన్నటువంటి కొంతమంది వీటిలో చేరారు. మరి వారు యోదయ దేశంగా వారు పిలువబడ్డారు. కనుక 2 భాగాలు ఇశ్రాయేలు, యోదయ. ఇది సొలొమోను తర్వాత మరి జరిగినటువంటి విభజన. ఇక అక్కడి నుంచి కూడా ఈ రెండింటికి పడదు. ఇశ్రాయేలు దేశానికి అంటే 10 గోత్రాల వారికి, ఈ 2 గోత్రాల వారికి యోదయ దేశానికి ఈ రెండింటికి కూడా పడదనమాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఇశ్రాయేలు దేశము దేవునికి మరి విరోధంగా బహుభయంకరమైనటువంటి పాపంలో నివసించడాన్ని బట్టి విగ్రహారాధన, తర్వాత ఇంకా అనేకమైనటువంటి విషయాలలో మరి వ్యభిచారము, తర్వాత అనేకమైనటువంటి పాపాల్లో వారు నివసించడాన్ని బట్టి దేవుడు అష్షూరీయులను లేపి 722 క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో అష్షూరీయుల్ని పంపి దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని మరి నాశనం చేస్తాడు. సో అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలుని ఆక్రమించి వారందరిని కూడా చెరగొని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఇశ్రాయేలు దేశం అనేటువంటిది లేదు. ఆ 10 గోత్రాలు వారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మరి వారు ఏమైపోయారో ఎవరికి తెలియదు అనమాట. సో అందుకని వాళ్ళని ఏమంటారంటే ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయల్. అంటే ఇక మిస్ అయిపోయినటువంటి ట్రైబ్స్ అనమాట, లాస్ట్ ట్రైబ్స్. కనుక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ 10 గోత్రాల వారు ఎక్కడ కలిసిపోయారో, ఏ విధంగా మరి లోకంలో కలిసిపోయారో మనకి తెలియదు. అయితే ఈ యోదా దేశానికి మాత్రం దేవుడు కొంత టైం ఇచ్చాడు. మోర్ దెన్ 100 years అనమాట. ఆ యొక్క 722 క్రీస్తు పూర్వంలో ఇశ్రాయేలు రాజ్యము మరి పట్టబడిన తర్వాత, అష్షూరీయుల చేత పట్టబడిన తర్వాత యోదయ రాష్ట్రము దాదాపుగా మోర్ దెన్ 100 years, ఒక 100 సంవత్సరాల కంటే ఎక్కువే మరి యోదయ రాష్ట్రం ఉంది. అప్పటి వరకు దేవుడు యోదయ రాష్ట్రాన్ని కూడా టైం ఇచ్చాడు. కానీ యోదయ రాష్ట్రం కూడా మరి దేవునికి తిరుగుబడి
దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ, వారి యొక్క రాజులు మరి వారి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ అనేక రీతిలుగా వారిని మరి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేయటాన్ని బట్టి దేవుడు ఆ తర్వాత యూదయ దేశాన్ని కూడా మరి అన్యరాజుకి అప్పగించేశాడు. ఆ సమయంలో అష్షూరీయులను జయించి కొత్తగా మరి సింహాసనాన్ని ఎక్కింది బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు. కనుక నెబుకద్నెజరు కొత్తగా మరి అప్పుడే ఆ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించి, లేకపోతే బబులోను సామ్రాజ్యం మీద అధిపతి అయ్యి, ఆయన ఇంకా తన యొక్క రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయడానికి చూసినప్పుడు ఇటువైపు మరి పశ్చిమంగా ఉన్నటువంటి ఆ యొక్క యూదయ ప్రాంతాన్ని చూస్తాడు. చూసి మరి దాని మీదకి దండయాత్ర చేస్తాడనమాట. నెబుకద్నెజరు మరి యూదయ ప్రాంతాన్ని పైన దండయాత్ర చేసింది 3 దఫాలుగా చేస్తాడనమాట, 3 సార్లు. మొట్టమొదటిది మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 605 అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో 604 అని చెప్తున్నారు అనమాట. ఆ సమయంలో యెహోయాకీము అనేటువంటి రాజు యోదయను పరిపాలన చేస్తున్నాడు. ఆయన దేవునికి విరోధమైనటువంటి చాలా కార్యాలు చేసి మరి ప్రజలను తప్పుదారి పట్టించినటువంటి సందర్భంలో దేవుడు మరి యోదయ రాష్ట్రాన్ని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. సో మొట్టమొదటి దండయాత్ర 605 అనుకుందాం క్రీస్తు పూర్వము. అప్పుడు దండయాత్ర చేసినప్పుడు ఆయన దేవాలయాన్ని ఏమి కూల్చడు, యెరూషలేముని నాశనం చేయడు. కాకపోతే దేవాలయంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటిని కూడా తీసుకుంటాడు. యెహోయాకీముని చెరపట్టుకుంటాడు. చెరపట్టుకుని మరి ఆయన ఆ యెహోయాకీము స్థానంలో ఇంకొక రాజుని, తనకి మరి అనుగువుగా ఉండేటట్టుగా యెహోయాకీను అనేటువంటి ఒక రాజుని, ఇంతకుముందు ఆయనేమో యెహోయాకీము, మరి ఇప్పుడేమో యెహోయాకీను అనేటువంటి ఒక రాజుని నియమించి, నీవు నా మాట విని నాకు పనులు పంపిస్తూ ఉండు, నేను చెప్పినవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉండు, నేను ఇక రాజును ఈ యొక్క యోదయ ప్రాంతానికి, నువ్వు నా కింద సామంత రాజుగా ఉన్నావు అని చెప్పేసి మరి కొన్ని వస్తువులు, ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ యెహోయాకీను తిరగబడినప్పుడు అప్పుడు మరలా రెండవ దండయాత్ర చేస్తాడనమాట. రెండవ దండయాత్ర ఎప్పుడంటే 597. మొట్టమొదటి దండయాత్రలోనేమో దానియేలు, షడ్రకు, మెషక, అబేద్నెగోలు, ఇంకా కొంతమంది రాజవంశానికి సంబంధించినటువంటి బాలురు లేకపోతే యవనస్తులు, అప్పుడు వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. రెండవ దండయాత్ర క్రీస్తుపూర్వం 597లో చేసినప్పుడు అప్పుడు యెహెజ్కేలుని తీసుకుని వెళ్తాడనమాట ఆ రెండవ దండయాత్రలో. మరి ఆ సమయంలో మనం చూసినట్లయితే యెహోయాకీను ఆ రాజు ఇట్లా బబులోను రాజు వస్తున్నాడని తెలిసి సరెండర్ అయిపోతాడు. చంపేస్తాడని చెప్పి భయపడి సరెండర్ అయిపోతే తను, తన యొక్క భార్యలు, మరి తన సమస్తం కూడా సరెండర్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు యెహోయాకీనును చంపకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక బందీగా తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా కొన్ని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, ఇంకా కొంత సంపద తీసుకుని వెళ్ళి, ఇంకా ఆ సమయంలో ఏంటంటే ఇంకా మిగిలినటువంటి రాజవంశంలో ఉన్నటువంటి వారే కానీ, లేక యాజక వంశంలో ఉన్నటువంటి కొంతమందిని, తెలివైనటువంటి వాళ్ళని, నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళని, చేతి పనులు చేయగలిగినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మరి చెరపట్టి ఆయన బబులోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అది రెండవ చెర. అది 597 క్రీస్తు పూర్వంలో జరిగినటువంటి చెర. అప్పుడు ఆయన వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే సిద్కియా అనేటువంటి రాజును పెడతాడు. ఆ సిద్కియా యెహోయాకీను ఎవరైతే సరెండర్ అయిపోయారో ఆ యెహోయాకీనుకి సిద్కియా అంకుల్ అవుతాడనమాట, పినతండ్రి. ఆయన పిలిచి ఏం చెప్తాడంటే, ఇగో ఇతన్ని నేను చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాను, నీ యొక్క పెనుకుమారుణ్ణి నీకు అప్పచెప్తున్నాను, నీవు నా కింద ఉండి మరి నీవు జాగ్రత్తగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయి, నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఈ సిద్కియా రాజు మరి ముందుగా బాగానే ఉంటాడు, నెబుకద్నెజరు చెప్పినట్టుగా విన్నట్టుగా బాగానే ఉంటాడు. కానీ ఆ తర్వాత నిదానంగా మరి సిద్కియా రాజు కూడా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు పైన తిరుగుబాటు చేయడం మొదలు పెడతాడు. సో రెండవ చెరలో యెహెజ్కేలు పంపబడ్డాడు. దాదాపుగా అతనికి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహెజ్కేలు బబులోనికి వెళ్ళిపోయాడు, యవనస్తుడిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బబులోన్లో ఉంటూ ఉన్నప్పుడు మరి దేవుడు యెహెజ్కేలుకి ప్రవక్త యొక్క పిలుపునిస్తూ ఉన్నాడు. అంటే యెరూషలేము ఇక కొద్ది సంవత్సరాల్లో నాశనం అయిపోతుంది అని చెప్పమని, హెచ్చరిక చేయమని చెప్పేసి అని మరి దేవుడు యెహెజ్కేలు నిలబెట్టి మరి వాడుకుంటాడు అనమాట, ప్రవక్తగా నిలబెట్టి వాడుకుంటాడు. సో దాదాపుగా
యెహెజ్కేలుకి 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తన యొక్క ప్రవచనాల్ని మొదలు పెడతాడు. మొదలుపెట్టి యెరూషలేము గురించి, ఏ విధంగా యెరూషలేము పాడైపోబోతుందో, ఏ విధంగా యెరూషలేము మరి బానిసత్వంలోకి వెళ్ళిపోబోతుందో, ఏ విధంగా యెరూషలేము యొక్క దేవాలయం కూలిపోబోతున్నాయో, ఇవన్నీ కూడా మరి యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తూ ఉంటాడు. అయితే మూడవ చెర ఎప్పుడంటే అది 586 క్రీస్తు పూర్వం 586. ఇక సిద్కియా రాజు తిరుగుబాటు చేశాడనేటువంటి విషయం బబులోను రాజుకి తెలిసినప్పుడు అప్పుడు ఇర్మియా మరి చెప్తాడు, సిద్కియాకి చెప్తాడనమాట. అప్పుడు ఇర్మియా ప్రవచిస్తూ ఉంటాడు ఎక్కడ, ఇశ్రాయేల్లో, యెరూషలేంలో. ఇర్మియా భక్తుడు చెప్తాడు ఏంటంటే, నీవు బబులోను రాజుకు సరెండర్ అయిపో, ఎందుకంటే దేవుడు నీ పక్షంగా లేడు. నువ్వు చేసిన కార్యాలను బట్టి, నీ యొక్క పాపములు, నీ యొక్క అవిధేతలను బట్టి దేవుడు నీ పక్షంగా లేడు. కాబట్టి నువ్వు బబులోను రాజుకు సరెండర్ అయిపోతే నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబం బ్రతుకుతుంది, తర్వాత దేవాలయం కూడా కాపాడబడుతుంది. ఒకవేళ కనుక నువ్వు ఎదురు తిరిగావంటే మాత్రం దేవుడు నీ పక్షంగా లేడు, నీ పక్షంగా యుద్ధం చేయట్లేదు. ఎదురు తిరిగావంటే మాత్రం నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, దేవాలయం కూడా నాశనం అయిపోద్ది అని చెప్తాడు. చెప్పినప్పుడు సిద్కియా ఇర్మియా మాట వినడు. మరి చాలామంది అబద్ధ ప్రవక్తలు, అక్కడ వందల కొలది మంది అబద్ధ ప్రవక్తలు ఉండి, లేదు లేదు దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు, ఏం పర్వాలేదు, ఈ ఇర్మియా మాటలు వినొద్దు, ఈ ఇర్మియా మరి మన ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడే కానీ మంచి చెప్పేటువంటి వాడు కాదు అని చెప్పినప్పుడు వాళ్ళ మాటలే వింటాడు. దాన్ని బట్టి 586 క్రీస్తు పూర్వం మరి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ మరొకసారి దండయాత్ర చేసి సిద్కియా రాజును పట్టుకొని కళ్ళు తీసేసేసి తన కుమారులను చంపేసేసి మరి ఆ విధంగా చెరపట్టుకుని బబులోను తీసుకుని వెళ్ళిపోయి తర్వాత చంపేస్తాడు. మరి ఆ విధంగా 3 సార్లు ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మరి యోదయ దేశం పైన ఆయన తిరుగుబాటు చేస్తాడు. 2వ చెరలో వెళ్ళినటువంటి వాడే యెహెజ్కేలు. ఆ 2వ చెరలో అక్కడే ఉండి, బబులోన్లో ఉండి ఆయన ప్రవచనాలు రాస్తూ ఉన్నాడు, లేకపోతే ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. జరగబోయేటువంటి ఆ యొక్క దేవాలయం యొక్క నాశనము 586లో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మరి ముందుగానే దేవుడు తనకి బయలుపరచగా ఎంతో వేదనతోటి మరి ఎంతో స్టబర్న్గా ఉన్నటువంటి, అంటే చాలా కఠినులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మరి ఈ యొక్క ప్రవచనాలు చెప్తూ యెహెజ్కేలు ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యెహెజ్కేలు యొక్క జీవితంలో చాలా రకాలుగా దేవుడు యెహెజ్కేలుని మరి వాడుకుంటూ ఉన్నాడు, లేకపోతే చాలా సూచనలు ఆయన ద్వారా దేవుడు చూపించమని చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుకి మరి చూపమని చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే మొట్టమొదటిగా యెహెజ్కేలుకి ఒక గ్రంథం కనబడుతుంది, ఒక గ్రంథపు చుట్ట, లోపలను బయటను మరి వ్రాయబడినటువంటి ఒక గ్రంథపు చుట్ట ఆయన కనబడుతుంది అనమాట. కనబడినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, యెహెజ్కేలు ఇదిగో నీకేం కనబడుతుందంటే, నాకు ఒక గ్రంథపు చుట్ట కనబడుతుందయ్యా అని చెప్పేసి అంటే, ఇదిగో దాన్ని నువ్వు తిను అంటాడనమాట. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే మనకి ఈ మాటలు కనపడతా ఉంటాయి. సో దాన్ని నువ్వు తీసుకుని తిన్నప్పుడు మరి దేవుని యొక్క మాటకు లోబడి యెహెజ్కేలు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని మరి తిన్నప్పుడు అది తనకి ఎంతో తేనె కంటే మాధుర్యంగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కనుక ఆ గ్రంథం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయ విధులు, మరి దేవుని యొక్క ప్రవచనాలు, యెరూషలేము గురించి దేవుడు ఏం ప్రవచిస్తున్నాడు, ఏం అవ్వబోతుంది యెరూషలేము అనేటువంటి విషయాన్ని గురించి ఆ ప్రవచనానికి సంబంధించినటువంటి ఆ గ్రంథము మరి మనం చూసినట్లయితే యెహెజ్కేలు దాన్ని తింటాడు. దేవుని యొక్క వాక్యము ఎంతో మధురమైనటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే తింటారో, ఎవరైతే దాన్ని మరి ప్రేమిస్తారో, ఎవరైతే వారు దేవుని యొక్క వాక్యంతో దగ్గర సంబంధం కలిగి ఉంటారో వారికి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన మనస్సును మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉంటారో, ఆయన యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క హృదయంని దేవుడు మెత్తగా చేస్తాడు, క్రొత్త హృదయంగా చేస్తాడనమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అది రాతిని పగలగొట్టేటువంటి సుత్తె లాంటిది, దహించు అగ్ని లాంటిది. కనుక మనలో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కఠినత్వం ఏదైతే ఉన్నదో దాన్ని పగలగొట్టి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని మెత్తగా చేస్తుంది మన హృదయాన్ని.
కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జీర్ణించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. ఎప్పుడైతే యెహెజ్కేలు ఆ యొక్క దేవుని యొక్క గ్రంథపు చుట్టను ఆయన మరి తీసుకుని తిన్నాడో, అది జుంటె తేనె దారుల కంటే ఎంతో మధురంగా తనకు అనిపించిందంట ఆ యొక్క వాక్యము. కనుక నూతన హృదయము మనకు కలగాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా మనం ఉండాలి. ఆ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యము మనల్ని మెత్తనపరుస్తుంది. ఆ వాక్యం మనలో ఉన్నటువంటి మరి మలినాలని కాల్చివేసేసి మనలను శుద్ధి చేస్తుంది ఆ వాక్యం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం చదివినప్పుడు మనకు నూతన హృదయం కలుగుతుంది. పరిశుద్ధమైన హృదయం, మెత్తన హృదయం మనకి కలుగుతుంది. ఇక ఆ తర్వాత యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అది యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 16-19 వచనాల్లో ఉంటుంది. మనం ఇప్పుడు చదువుకోవడానికి సమయం లేదు, కానీ మీరు తర్వాత కావాలంటే రాసుకుని తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16-19 వచనాలు చూసినట్లయితే దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివాడిగా చేశాను. వాచ్‌మ్యాన్ అంటే కావలివాడు చేసేటువంటి పని ఏంటంటే, ఆ యొక్క కోట గోడల మీద నిలబడి, ఆ బురుజుల మీద నిలబడి, ఒకవేళ శత్రువు కనుక వస్తూ ఉంటుంటే బాకానాదాన్ని ఊదాలన్నమాట. ఆ బాకానాదాన్ని ఊదినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తమై ఆయుధాలు ధరించుకుని మరి శత్రువును ఎదుర్కోవడానికి వారు సిద్ధపడతారు. కనుక వాచ్మెన్ నిద్రపోకుండా ఏం చేయాలంటే, మరి ఈ పట్టణం మీదకి లేక ఈ దేశం మీదకి ఏదైనా సరే ఆపద వస్తుందా, శత్రువు ఏమైనా వస్తున్నాడా, ఏదైనా అపాయము మరి సంభవించడానికి సిద్ధంగా ఉందా అని చెప్పి ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కనుక ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను కావలివాడిగా పెడుతున్నాను. కనుక ఒకవేళ కనుక అపాయము, దుష్టుడు తన యొక్క దుష్టత్వాన్ని బట్టి మరి చెడిపోతున్నటువంటి సమయంలో నేను అతన్ని గద్దించినప్పుడు, నా మాటను కనుక నువ్వు అతనికి చెబితే, అతను మారితే నేను అతన్ని రక్షిస్తాను, అతని ప్రాణాన్ని కాపాడుతాను. ఒకవేళ అతను మారకపోతే, నువ్వు చెప్పినా కూడా అతడు మారకపోతే, ఆ యొక్క అపరాధాన్ని నీ మీద నేను ఉంచను, కానీ అతని రక్తాపరాధం అతని మీదే ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే, నేను ఒక మాటను చెప్పమని నేను నీకు చెప్పినప్పుడు, ఇదిగో పలానా వారికి ఈ మాట, హెచ్చరిక మాటను చెప్పు, పలానా వారు ఈ యొక్క దుస్థితిలో ఉన్నారు, ఈ యొక్క పాపంలో ఉన్నారు, ఈ యొక్క దుష్టత్వంలో ఉన్నారు, కాబట్టి వారు తమ యొక్క చెడు మార్గాన్ని మరలుకోమని చెప్పి నేను చెప్తున్నానని చెప్పు అని నేను నీకు చెప్పినప్పుడు, నీవు గనక వారిని అప్రమత్తం చేయకపోతే, నీవు గనక బాకానాదం ఊదకపోతే, నీవు గనక వారిని హెచ్చరించకపోతే, మరణం వచ్చి వారిని మరి కబళించకపోయినప్పుడు, వారి యొక్క మరణం విషయమై నేను నీ మీద నేరాన్ని మోపుతాను, వారి యొక్క రక్తాపరాధాన్ని నేను నీ మీద ఉంచుతాను. కనుక జాగ్రత్త, నేను నిన్ను కావలివాడిగా నియమించాను. నేను చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా నీవు ప్రజలతో చెప్పు. వారు నమ్మినా నమ్మకపోయినా, వారికి ఇష్టమున్నా లేకపోయినా సరే, వారికి అవి మరి తీయగా ఉన్నా లేకపోయినా సరే, నేను చెప్పినటువంటి మాటలు చెప్పమని మరి యెహెజ్కేలుతో చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే నూతన హృదయం, దేవుడిచ్చేటువంటి నూతన హృదయాన్ని మనం కలిగి ఉంటామో, దేవుడు మనకిచ్చేటువంటి ఆ పిలుపు మనకు అర్థమవుతుంది. ఎందుకొరకు దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, ఏ ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించాడు. ఇక్కడ యెహెజ్కేలు అయితే ఒక కావలివాడిగా దేవుడు యెహెజ్కేలుని ఇశ్రాయేలు కొరకు పంపించాడు. సో నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఎవరిని కూడా ఒట్టిగా పంపించట్లేదు. ఎవరిని కూడా ఏదో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేసేయండి అని పంపించట్లేదు. తన రాజ్యము కొరకు, తన యొక్క చిత్తము కొరకు, తన యొక్క ప్రణాళికలో ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో నిన్ను పంపిస్తున్నాడు. ఆ ఉద్దేశానికి తగినటువంటి ఆ యొక్క బహుమానాలు, గిఫ్ట్స్ ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ వరాలు ఆయన నీలో పెడుతున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకొరకు ఈ లోకంలోకి పంపించాడు, నువ్వు ఈ లోకంలో ఉంటుండగా లేక ఈ లోక యాత్రను ముగించక ముందు నువ్వు ఎలాంటి మరి ఏ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే నూతన హృదయం దేవుని ద్వారా మనం పొందినప్పుడు అప్పుడే మనకు ఆ యొక్క పిలుపు అర్థమవుతుంది. రాతి గుండె మనలో ఉంటే దేవుని పిలుపు మనకు అర్థం కాదు. రాతి గుండె మనలో ఉంటే మరి ఆయన యొక్క పిలుపు లేకపోతే ఆయన యొక్క స్వరము
మనలోనికి చొచ్చుకుని వెళ్ళదు. కనుక అందుకనే మనము ఈ నూతన సంవత్సరం ప్రభువుని అడగాలి. ఏమనంటే, ప్రభువా మెత్తని హృదయాన్ని నాకు దయచేయి. నీ స్వరాన్ని వినగలిగేటువంటి హృదయాన్ని, అలాగే నీ యొక్క మరి చిత్తాన్ని గ్రహించగలిగేటువంటి హృదయాన్ని, ఎందు నిమిత్తము నన్ను ఈ లోకంలోకి పంపించారో ఆ యొక్క ఉద్దేశాన్ని నేను వినగలిగేటువంటి ఆ యొక్క మెత్తని హృదయాన్ని, ఆ ఉద్దేశానికి లోబడగలిగినటువంటి ఆ యొక్క మెత్తని హృదయాన్ని నాకు దయచేయమని చెప్పి మనం అడగాలి. కనుక వాచ్‌మ్యాన్‌గా లేకపోతే కావలివాడిగా దేవుడు యెహెజ్కేలుని నిలబెడుతూ ఉన్నాడు. అలాగే యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో ఒక మోడల్, అంటే యెరూషలేము పట్టణంలాగా ఒక మోడల్ నువ్వు తయారు చేయాలి. తయారు చేసి ఆ పట్టణము మరి ఆక్రమించబడుతున్నట్టుగా, ముట్టడి దిబ్బ దాని చుట్టూ వేయబడుతున్నట్టుగా, తర్వాత ఆ యొక్క కోటగోడలు కూలిపోతున్నట్లుగా అలాంటి పిక్చర్‌ని నువ్వు క్రియేట్ చేయాలి ప్రజల ముందు. వాళ్ళు వచ్చి నిన్ను అడిగినప్పుడు, ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు, ఇదిగో యెరూషలేము ఈ విధంగా నాశనం అయిపోబోతా ఉంది అని వాళ్ళని హెచ్చరించమని దేవుడు మరి యెహెజ్కేలుకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అది యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం ఈ మాటలు మనం చూస్తాం. ఒక యెరూషలేము లాంటి ఒక నమూనాను తయారు చేసి దాని చుట్టూ మరి ముట్టడి దెబ్బ కట్టినట్టుగా మరి నమూనా, తర్వాత దాని కోటగోడలు మరి పగిలిపోతున్నట్లుగా ఆయన ఆ యొక్క నమూనాను అక్కడ క్రియేట్ చేసి ప్రజలకు ఆ విధంగా మరి రాబోయేటువంటి ఆ యొక్క ఉగ్రతను గురించినటువంటి, ఆ తీర్పును గురించినటువంటి వార్తను చెప్పమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి దేవుడు యెహెజ్కేలుకి ఇంకేం చెప్పాడంటే, నీవు నీ ఎడమ వైపున 390 రోజులు నువ్వు పడుకోవాలి. అంటే ఒకే వైపు పడుకోవాలి. ఎందుకనంటే దాని అర్థం ఏంటంటే, మరి ఇశ్రాయేలు 10 గోత్రాలు ఉన్నారు కదా ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల యొక్క పాపాన్ని నువ్వు మోస్తున్నావు అనమాట. ఈ 390 రోజులంటే 390 సంవత్సరాలకి సాదృశ్యం. కనుక మరి 390 రోజులు ఎడమ వైపునే నువ్వు పడుకో. ప్రజలు నిన్ను అడిగినప్పుడు, ఇదిగో ఇది ఇశ్రాయేలు యొక్క పాపము అని నువ్వు చెప్పాలి. ఆ తర్వాత 40 రోజులు కుడివైపున పడుకో. అది యోధా వారి యొక్క పాపము. సో 390 + 40 మనం చూస్తే 430. అంటే దాదాపుగా మరి యెరూషలేము దేవాలయము కట్టబడిన దగ్గర నుంచి కూడా, కట్టబడినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఇశ్రాయేలీయులు మరి పాపంలో పడిపోయారు. సొలొమోను రాజు పాపంలో పడిపోయాడు. సొలొమోను ద్వారా ఇశ్రాయేలు కూడా మరి పాపంలో పడిపోయారు. సో ఈ అన్నిటినీ వారు పాపము మరి చేయటం ప్రారంభించి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ఈ సంవత్సరాలన్నిటికీ మరి దానికి రుజువుగా, లేకపోతే దానికి చిహ్నంగా, ఒక సైన్గా, ఒక గుర్తుగా నీవు ఇశ్రాయేలీయుల యొక్క పాపల నిమిత్తమై 390 రోజులు ఎడమవైపున పడుకో. మరి యోధా వారి యొక్క పాపం నిమిత్తమై 40 రోజులు నీవు కుడివైపున పడుకోమని చెప్పి దేవుడు మరి యెహెజ్కేలుకి చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త యొక్క జీవితం అంటే అంత తేలికగా ఉండదండి. చాలా కష్టం. దేవుడు చెప్తూ ఉంటాడు, ప్రజలు వినరు. మధ్యలో ప్రవక్త నలిగిపోతూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక విషాదకరమైనటువంటి విషయం కూడా ప్రవక్త యొక్క జీవితంలో జరిగింది. యెహెజ్కేలు యొక్క ప్రవక్త యొక్క జీవితంలో జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15-22 వచనాలు మనం చూసినట్లయితే తన యొక్క భార్య చనిపోతుంది. యెహెజ్కేలు యొక్క భార్య సడన్గా చనిపోతుంది అనమాట. చనిపోయినప్పుడు దేవుడు యెహెజ్కేలుతో చెప్తాడు, నువ్వు గట్టిగా ఏడవడానికి వీల్లేదు, గట్టిగా విలపించడానికి వీల్లేదు, మరి విలాప దినాలు ప్రకటించడానికి వీల్లేదు. అదేంటి నాయనా? మరి ప్రజలు వచ్చి అడుగుతారు ఏంటంటే, యెహెజ్కేలు ఏంటి నీ భార్య చనిపోయినా నువ్వు ఏడవట్లేదు, లోపలే మరి ఉంటున్నావు అని చెప్పేసి అంటే, అప్పుడు చెప్పాలి ఏమనంటే, యెరూషలేము ఒక దినాన మరి పడిపోతా ఉంది, నాశనం అయిపోతా ఉంది. నాశనం అయిపోయినప్పుడు ఇదిగో ఆ యెరూషలేములో ఉండేటువంటి వారికి ఆ నాశనం ఎంత గొప్పగా ఉండబోతుందంటే, యెరూషలేములో ఉండేటువంటి వారికి ఏడ్చే అంత టైం కూడా ఉండదు. ఆ విలాప దినాలు అంటే 7 రోజులు విలాప దినాలు గడుపుతారు యూదుల లెక్క ప్రకారంగా. ఆ యొక్క విలాప దినాలు గడిపేటువంటి సమయం కూడా ఉండకుండా అంత విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి నాశనం జరగబోతా ఉంది. దేవుని వైపునకు మీరు తిరగండి అని చెప్పేసి అని యెహెజ్కేలు మరి వారికి ఇశ్రాయేలుకి ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కనుక నూతన హృదయము మీకు ఇచ్చేదని ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం ఏంటంటే, నూతన హృదయం అంటే వాక్యానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిలో నూతన హృదయం కలుగుతుంది. రెండవదిగా నూతన హృదయం మనకి ఏం చేస్తుందంటే, దేవుని యొక్క స్వరాన్ని మనకు వినిపిస్తుంది, ఆయన యొక్క చిత్తాన్ని మనకి బయలుపరుస్తుంది. అలాగే మరి కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనం కూడా మనం చదువుకుందాం ఒకసారి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరింద్రియములలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ మరి నూతన హృదయము అంటే అది శుద్ధమైనటువంటి హృదయం, పాపము లేనటువంటి హృదయం. దావీదు భక్తుడు మరి 51వ కీర్తనలో ఆయన ఎందుకు విలపిస్తున్నాడు అంటే, ఆయన మరి బెత్షెబా విషయంలో చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంతగానో ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. ఇక దేవునితో అంటున్నాడు, ఏమన్నాడంటే, అయ్యా, నా హృదయాన్ని నేను పాడు చేసుకున్నాను, నా హృదయం పాడైపోయింది, నీకు అయిష్టమైనటువంటి కార్యాలతో దుష్టత్వంతో నా హృదయం నిండిపోయింది, కాబట్టి దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. శుద్ధ హృదయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. శుద్ధ హృదయం కలిగినటువంటి వారే దేవుని పని చేయగలుగుతారు. శుద్ధ హృదయం కలిగినటువంటి వారే మరి దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారు, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తే మనకి కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏంటంటే, ఆయన మన మరి చెడిపోయినటువంటి హృదయాన్ని, పశువుల పాక లాంటి హృదయాన్ని ఆయన తను తీసుకుని ఏం చేస్తాడంటే, మనకి శుద్ధ హృదయాన్ని, పవిత్రమైనటువంటి హృదయాన్ని ఆయన మనకిస్తాడు. మరి నూతన హృదయంలో ఉన్నటువంటి మూడవ మెట్టు ఏంటంటే పవిత్రత. మొట్టమొదటిగా దేవుని వాక్యము, రెండవదిగా దేవుని చిత్తాన్ని గ్రహించటము, మూడవది పవిత్రత. పవిత్రత లేనటువంటి క్రైస్తవ జీవితము, మరి ఎంతైనా మనం మాటలు చెప్పవచ్చు, ఎంత వాక్యమైనా చెప్పవచ్చు, ఎంత సాక్ష్యాలైనా చెప్పవచ్చు, ఎంత ఏడ్చైనా ప్రార్థన చేయొచ్చు, మనం ఎంత గొప్పగా అయినా సరే జనాల్లో కనపడవచ్చు, మంచి విశ్వాసంలా కనపడవచ్చు. కానీ నీ హృదయంలో, నీ అంతరంగంలో శుద్ధత లేకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. ఈ యొక్క భక్తి అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే అది మన పరలోకానికి చేర్చదు, నువ్వు చేసేటువంటి సేవలో కూడా శక్తి అనేటువంటిది ఉండదు. కనుక మరి శుద్ధ హృదయంతోనే మనం దేవుని వెంబడించాలి. శుద్ధ హృదయంతో మనం దేవుని యొక్క సేవను చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక 4వ మాట కూడా మనం చెప్పుకొని మనం ముగింపులోకి వెళ్దాం. 4వ మాట చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారికి హృదయమునకును సున్నతి చేయును. సున్నతి కలిగినటువంటి హృదయము అంటే దేవుని యొక్క మార్క్, దేవుని యొక్క గుర్తు. సున్నతి అంటే దేవుని యొక్క గుర్తు, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ గుర్తు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని ప్రజలు, వారు దేవునికి అంకితమైనటువంటి వారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయానికి సున్నతి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, అక్కడ ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. యూదులు మరి వారు సున్నతి పొంది మేము దేవుని ప్రజలము అని ఎంతో గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ హృదయంలో మార్పు ఉండదు. దేవుని ప్రజలమని శారీరకంగా వారు సున్నతి పొంది దేవుని ప్రజలమని గొప్పలు చెప్పుకుంటూ వారి హృదయంలో వాళ్ళు దేవునికి దూరస్తులుగా ఉంటున్నటువంటి సమయంలో మరి పౌలు రాస్తున్నాడు, రోమా సంఘానికి రాస్తున్నాడు. ఏంటంటే, పైకి సున్నతి ఉన్నదాన్ని మీరెంతో
మరి గర్వపడుతున్నారు, కానీ ఆ సున్నతి వలన మీకు ఏది కూడా కలగదు. కానీ అంతరంగంలో సున్నతి అంటే హృదయానికి సున్నతి. హృదయము దేవునికి అంకితం అవ్వాలి. హృదయం పైన దేవుని గుర్తుండాలి. మన హృదయం పైన దేవుని యొక్క గుర్తు అంటే మన హృదయాన్ని చూచినటువంటి వారికి దేవుని ముఖం కనపడాలి. మన జీవితం చూసినటువంటి వారికి దేవుని జీవితం కనపడాలి. దేవుని యొక్క లైఫ్, ఆయన లైఫ్ మనలో కనపడాలి, మన లైఫ్లో కనపడాలన్నమాట. అది సున్నతి చేయబడినటువంటి హృదయం. అది మరి మార్పు చేయబడినటువంటి మరి నూతనమైనటువంటి హృదయము. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలోనే అంటున్నాడు ఏంటంటే, మీరు శారీరక సున్నతి మాత్రమే కాదు, కానీ దేవుడు మీ హృదయాలకు సున్నతి చేస్తాడు. అప్పుడే మీ హృదయాలు మారుతాయి. అప్పుడే మీరు దేవునికి అంకితం అవుతారు. అప్పుడే దేవుని గుర్తు మీ హృదయాల మీద ఉంటుంది. ఇక రోమా పత్రికలో కూడా మరి పౌలు అంటాడు ఏంటంటే, శారీరకమైనటువంటి సున్నతి కాదు, నిజమైనటువంటిది కాదు, కానీ నిజమైన సున్నతి కాదు, కానీ ఇదిగో మరి అంతరంగికమైనటువంటి సున్నతి అంటే హృదయాలకు చేయబడేటువంటి సున్నతి, అదే నిజమైనటువంటిదని మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మనము చూసుకుని మనం ముగించుకుందాం. ఆఖరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ యోహాను ద్వారా దేవుడు మరి ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్నటువంటి మాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమైనవి నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సింహాసనాసీనుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో సమస్తమును నేను నూతనంగా చేయబోతున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా చెడిపోతున్నాయి. భూమి చెడిపోతుంది, వాతావరణం చెడిపోతుంది, ఆకాశం చెడిపోతుంది, మనుషుల జీవితాలు చెడిపోతున్నాయి, మనుషుల హృదయాలు చెడిపోతున్నాయి. మరి ఎందుకు ఇన్ని యుద్ధాలు ఈ ఈ ఈ ప్రపంచంలో అంటే, మనుషుల హృదయాలు చెడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి ఒకరినొకరు చంపుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకోవడం, మనుషుల హృదయాల్లో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషము, కక్ష, అత్యాశ, పేరాశ, వీటన్నిటిని బట్టి మరి యుద్ధాలు, వీటన్నిటిని బట్టి మరి ఎన్నో అరాచకాలు, పాలిటిక్స్లో అనేకమైనటువంటి కరప్షన్, లంచగొండితనం, ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తున్నాయి. కనుక అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. ఈ లోకంలో చూస్తే బాగుపడతాయా అంటే మరి ఎంతవరకు బాగుపడతాయో లేదో తెలియదు, కానీ రోజు రోజుకి ఇంకా చెడిపోతూ ఉన్నాయి. వాతావరణం కూడా బాగా పాడైపోయిందని చెప్తున్నారు. మరి ఈ భూమి ఎంతకాలం ఉంటుందో తెలియదు, త్వరలోనే మరి నాశనం అయిపోద్దని చెప్తున్నారు. ఆకాశము పాడైపోయిందని చెప్తున్నారు. మనుషుల హృదయాలు పాడైపోయినాయి. టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని కొంతమంది మంచి కొరకు వినియోగించుకుంటున్నారు, ఓకే మంచిదే. కానీ ఆ టెక్నాలజీని ఎక్కువ శాతం ప్రజలు మరి దుష్టత్వం కొరకు, పాపం కొరకే వినియోగిస్తున్నారు. దాని ద్వారా ఇంకా ఎక్కువగా జీవితాలు చెడిపోతున్నాయి. అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఇవన్నీ కాదు, కానీ ఇదిగో నేను సమస్తము నూతనంగా చేస్తాను. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన హృదయం, నూతన దేహము, నూతన యెరూషలేము పట్టణం, సమస్తమును నేను నూతనంగా చేస్తాను. అప్పుడు ఇంకా నేను మరి మానవుల్ని తయారు చేసినప్పుడు ప్రపంచం ఎలా ఉందో, అప్పుడు మరలా తిరిగి ఆ ప్యారడైజ్ అనేటువంటిది, ఆ పరదేశు జీవితం అనేటువంటిది మరలా తిరిగి వస్తుంది. కనుక సమస్తమైనవి నూతనంగా చేస్తాను. సో మన గోల్ ఈరోజు ఏంటంటే నూతన పరచబడటం, నూతన హృదయాన్ని మనం సంపాదించుకోవటం. మరి మన జీవితాల్లో పాత ఏమున్నాయో, పాపంకు సంబంధించినటువంటి ఏమున్నాయో, పాత సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ మరి తప్పులు చేసి పడిపోయామో అవన్నీ ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవా, ఈ విషయంలో నన్ను నూతనపరచు. ఇదిగో ఈ ఒక్క అలవాటు విషయంలో, లేకపోతే ఈ ఒక్క విషయంలో, ఈ ఒక్క బలహీనత విషయంలో నన్ను నూతనపరచు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన వ్యక్తిగా, నూతన పరచబడినటువంటి హృదయంతో, ఈ బలహీనత లేకుండా, ఈ పాపం లేకుండా, ఈ అవిధేయత లేకుండా, ఈ దుష్టత్వం నాలో లేకుండా నేను నూతన సంవత్సరంలో
ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాను. నీ కొరకు ఈ 2025లో నూతన హృదయాన్ని కలిగి నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను కనుక నా హృదయాన్ని మార్చు దేవా. ఇదిగో పశువుల పాకలాంటి కంపు కొట్టేటువంటి ఈ హృదయాన్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు దాన్ని తీసుకుని నాకు శుద్ధమైనటువంటి హృదయాన్ని దయచేయమని ఆనాడు దావీదు చేసినటువంటి ప్రార్థన ఈరోజు మనం చేయగలిగితే దేవుడు మన బ్రతుకులు మారుస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు డబ్బు అనేటువంటిది ప్రపంచానికి సమస్య కాదు. ఈరోజు ఆరోగ్యమైనటువంటి ప్రపంచానికి సమస్య కాదు. ఈరోజు ఇంకా ఏదేదో మరి బిజినెస్లే కానీ, లేకపోతే ఇంకా మరి టెక్నాలజీ కానీ, ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు. కానీ ఈరోజు మానవునికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే తన స్వంత హృదయమే. తన స్వంత హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వమే. ఆ దుష్టత్వం ఎప్పుడైతే పోయి ప్రభువు అనుగ్రహించేటువంటి ఆ మెత్తని మరి చక్కని నూతనమైనటువంటి హృదయం మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఈ ప్రపంచమే మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మారిపోతాయి. ప్రేమ అనేటువంటిది ప్రజల్లో కనబడుతుంది. దేవుని యొక్క మరి చిత్తము మన జీవితాల్లో జరుగుతుంది. కనుక నూతన హృదయం కొరకు మనం ప్రభువుని అడుగుదాం. మరి నూతన మనస్సు కొరకు మనం ప్రభువుని అడుగుదాం. ఆ నూతన మనస్సు కలిగి, నూతన హృదయం కలిగి 2025లో ప్రభు కోసం ఆయనకి ఇష్టలుగా, ఆయన కొరకు సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన నూతన శక్తితో మిమ్మల్ని నింపి, తన నూతన హృదయాన్ని మీకు ఇచ్చి, మిమ్మల్ని శుద్ధులుగా చేసి, తన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్.